హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సైలర్ సంజు రిపోర్టింగ్ ఫ్రమ్ చైనా. షాంఘై మెయిన్ సిటీలో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ గో. షాంఘై మెయిన్ సిటీకి ఈ రోజు మేము వెళ్తున్నాం. నిన్న హాఫ్ క్రూ వెళ్ళారు, ఈ రోజు హాఫ్ క్రూ. ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళంతా కొంచెం మంచి ఫన్ యాక్టివిటీస్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇక బస్సు కూడా కరెక్ట్ టైంకి వచ్చింది. మాతో పాటు మా పక్క షిప్ వాళ్ళని కూడా సేమ్ బస్ లో తీసుకుపోతారు. డ్రైవర్ బాబాయ్ డ్రైవింగ్ స్పీడ్ చూసి వెంటనే వెళ్ళిపోతాం అనుకున్నాం. తీరా చూస్తే మస్తు లేట్ అయింది ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల. 2 hours later. ఫైనల్ గా తీసుకొచ్చి షాంఘై ఓషన్ ఎక్వేరియం దగ్గర దింపిండు. మళ్ళీ బస్ బాబాయ్ చెప్పిండు మళ్ళీ ఇక్కడే ఎక్కించుకుంటా, మళ్ళీ ఎటు పోమాకండి అని. మెయిన్ సిటీకి వెళ్తున్నాం అని మస్తు ఎక్సైట్మెంట్ లో ఉన్నాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఎండ సంపేస్తుంది, మామూలుగా కాదు. కరెక్ట్ మేము షిప్ దగ్గర 10 o'clock బయలుదేరితే మేము సిటీకి వచ్చేసరికి 12 అయింది. ఇక్కడ మాక్సిమం కార్స్ బైక్స్ అన్ని ఎలక్ట్రికల్ ఉన్నాయి. మెయిన్ సిటీలో మనకేం తెలియదు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని అడిగి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చేసినాం. మెయిన్ సిటీలో డాలర్స్ యాక్సెప్ట్ చేయని అన్నారు. సో అందుకనే మేము ఫస్ట్ మాల్ కి వెళ్తున్నాం మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఇక కనిపిస్తుంది కదా షాంఘై ఓరియంటల్ టీవీ టవర్. ఇది కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ లోనే సూపర్ బ్రాండ్ మాల్ అని ఉంటది. A few moments later. మాల్ లోకి వచ్చి 1 by 1 అందరం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. డాలర్స్ ని ఎక్స్చేంజ్ చేయంగా నాకు 1052 యువాన్స్ ఇచ్చిర్రు. ఇండియన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేస్తే 1 రూపీకి 8 యువాన్స్ ఇస్తారు. ఆన్లైన్ లో చూస్తే 14 యువాన్స్ ఉంది, కానీ ఇక్కడ ఎక్స్చేంజ్ లో 8 యువాన్స్ ఇస్తారంట. మనీ ఎక్స్చేంజ్ అయిపోగానే ఆకలి అవుతుందని వెళ్ళి రెస్టారెంట్లలో చూస్తే ఇక్కడ ఉన్న ఒక్క ఐటమ్ అంటే ఒక్క ఐటమ్ కూడా తినలేదు నేను. అసలు తినేలాగా కూడా లేవు, అసలు ఏందో కూడా తెలియదు. మాల్ లో కాబట్టి సరిపోయింది, లేకపోతే కప్పలు పిల్లులు బొద్దింకలు ఏమమ్మే వాళ్ళు. కనీసం ఏ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తిందామని చెప్పి మాల్ మొత్తం తిరిగి చూసినా గానీ ఒక్క దగ్గర కూడా దొరకలేదు. ఇక్కడ కూడా బీఫ్ పోర్క్ ఏమున్నాయి, వీళ్ళంతా ఏది ఎంటర్. ఇక్కడ ఉన్న ఐటమ్స్ ట్రై చేయడానికి నాకు ధైర్యం సరిపోలే. ఇండియన్ ఫుడ్ గురించి చూస్తే మేము ఉన్న దగ్గర నుంచి 8 కిలోమీటర్లు ఉంది. మనం అక్కడ ఫుడ్ తినలేక బయటకు వచ్చి మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఇంతలో చిన్నపిల్లగాడు వచ్చి నీతో ఒక ఫోటో దిగొచ్చా అని అడిగిండు చైనీస్ లో. మనకి చైనీస్ రాదు కదా, మనకున్న తెలివితే అట్లా యూజ్ చేసి ట్రాన్స్లేటర్ ఆన్ చేశా. కానీ వాడు అలా ఫోటో అడిగినప్పుడు నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. 1 hour later. మా 4th ఇంజనీర్ మొత్తానికి టాక్సీ వాడితో మాట్లాడుతుండో ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి, కానీ వాడికి ఏం అర్థం కావట్లేదు. మా 4th ఇంజనీర్ మస్తు ట్రై చేస్తాడు సంజాయించడానికి వానికి. ఇక్కడ రూల్స్ ప్రకారం ఓన్లీ 4 మెంబర్సే ఉండాలంట ఒక టాక్సీలో. సరే అని చెప్పేసి ఇక మేము ఇంకో టాక్సీ తీసుకున్నాం. మేము ముగ్గురం కరెక్ట్ గా ఓరియంటల్ టవర్ దగ్గర నుంచి క్యూపూ రోడ్కి వెళ్ళడానికి కరెక్ట్ 40 యువాన్స్ తీసుకుండు. ఎప్పుడైనా షాంఘై వస్తే షాపింగ్ కి క్యూపూ రోడ్కి రండి, చాలా అంటే చాలా చీప్. ఇక్కడ మీరు ఇక్కడ లోకల్లో ట్రావెల్ చేయాలంటే టాక్సీని మీటర్ కాకుండా ఒక ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ మాట్లాడుకుని వెళ్ళడం బెటర్, లేదంటే స్కామ్ వేస్తారు మీకు. ఈ క్యూపూ రోడ్డుకి వస్తే మీరు ఫుల్ ఎనర్జీతో రండి, లేదంటే అసలు వేస్ట్ ఇక, ఎందుకంటే అంత పెద్దగా ఉంటాయి షాప్ లో ఒక్కొక్కటి. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రైజెస్ విషయానికి వస్తే అన్ని చాలా అంటే చాలా చీప్. ఒక 20 యువాన్స్ 10 యువాన్స్ 30 యువాన్స్ ఇట్లనే ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్ వేర్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి. వాళ్ళు పెట్టిన ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఇంకా మీరు బేరాలు ఆడడం రావాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే బేరాలు ఆడడం రావాలి. ఎంత బేరం ఆడితే అంత తక్కువగా వస్తాయి మీకు. ఈ ప్లేస్ కి కరెక్ట్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే మా మమ్మీయే. అసలు మా మమ్మీ బేరాలు ఆడితే అబ్బో వాడు ఖచ్చితంగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంత చీప్గా ఇస్తున్నారు కదా, క్వాలిటీ బాగోదేమో అని అనుకోవచ్చు, కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తక్కువ లేదు. ఇక్కడ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది. టీ షర్ట్స్ షర్ట్స్ మా వాళ్ళు ఏమో టీ షర్ట్లు చూస్తున్నారని వెళ్ళి చూసి అక్కడ రేట్లు చూస్తే ఒక్క టీ షర్ట్ 39 యువాన్స్ అంట. ఇక పక్కనే షార్ట్స్ ఉన్నాయి, 100 యువాన్స్ కి 3 ఇస్తున్నారు. మా వాళ్ళు ఏదో తీసుకునే వాళ్ళగా బేరాలు ఆడుతున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా తీసుకోలేదు. అంటే మేము అడిగిన ప్రైస్ కి వాళ్ళు ఇయ్యలేదు. 100 యువాన్స్ కి 6 టీ షర్ట్లు అడిగినాం. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలా. సర్లే అని చెప్పి వేరే షాప్కి వస్తే ఇక్కడ 100 యువాన్స్ కి 4 టీ షర్ట్స్ ఇస్తారు. టీ షర్ట్స్ అయితే సూపర్ ఉన్నాయి, ప్రింటెడ్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ కూడా సేమ్ అదే 100 యువాన్స్ కి 6 టీ షర్ట్స్ అడిగినాం, ఇవ్వనన్నారు. సరే అని వెళ్ళిపోదంటే మళ్ళీ పిలిచారు. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత 5 4 ఇస్తాను అన్నది. సర్లేగా మన స్కిల్స్ అన్ని యూజ్ చేసి పాపంతో మంచిగా గూగుల్ ట్రాన్స్లేటర్ ఆన్ చేసి ఫ్లడ్ చేసా. 5 టీ షర్ట్లు ఇస్తా అన్నారు. సర్లే 5 ఇస్తా అన్నారు అని చెప్పి తీసేసుకున్నా. సో అలాగా కొద్దిగా బేరాలు ఆడితే బాగానే ఇచ్చింది 5 టీ షర్ట్లు. ఈ పాప చాలా మంచిదబ్బా, అడగగానే మంచిగా 5 టీ షర్ట్లు ఇచ్చింది. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇంకో 5 మొత్తం 15 టీ షర్ట్స్ తీసుకున్నాం. టీ షర్ట్లు అయిపోయిన తర్వాత మా విజయ్ భాయ్ ట్రాలీ బ్యాగ్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళినాం. అటు ఇటు బేరాలు ఆడితే ఒక 100 యువాన్స్ కి ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ ఇచ్చిర్రు. ఈ రోజుకి ఇక టీ షర్ట్లు ట్రాలీ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మా బస్సు ఈవినింగ్ 10 o'clock వస్తుంది అన్నారు. సర్లే ఇక వేరే సిటీస్ ఏమైనా చూద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న ఎండలకి ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి అటు ఇటుగా మెట్రో ఎక్కడుందో తెలుసుకున్నాం. మెట్రో ఎక్కడుందో తెలుసుకొని మెట్రో స్టేషన్ లోకి ఎంటర్ అయిపోయాం. కానీ ఇక్కడ టికెట్స్ తీసుకోవడం ఇదంతా సిస్టమ్ అంతా వేరే ఉన్నది. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంటే ఓన్లీ మిషన్స్
మన హైదరాబాద్ మెట్రోలో ఉన్నట్టు టికెట్ కౌంటర్ లేదు, కానీ హెల్ప్ డెస్క్ ఉంది. అక్కడికి వెళ్ళి అడిగి అంతా అంటే ట్రాన్స్లేటర్ యూజ్ చేసి అడిగినాం. ఇక లాస్ట్ కి ఆమె డబ్బులు తీసుకొని చిల్లర పైసలు ఇచ్చింది మాకు. ఈ కాయిన్స్ తో అక్కడికి వెళ్ళి మిషన్ లో వేసి టికెట్లు తీసుకోమన్నారు, కానీ మనకేమో తెలియదే ఎట్ట తీసుకోలేదని. ఆ మిషన్ దగ్గర వేరే వాళ్ళు టికెట్లు తీసుకుంటుంటే వాళ్ళని అడిగితే వాళ్ళు తీసి ఇచ్చిర్రు, కాకపోతే పేమెంట్ వాళ్ళే చేసిర్రు. ఇక మనం చిల్లర పైసలు ఇచ్చినాం. టికెట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ట్రాన్స్లేటర్ ఆన్ చేసి అక్కడ ఒక అబ్బాయి ఉంటే వాళ్ళని అడిగినాం. వాడు మంచిగా ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇక్కడ వీళ్ళకి ఇంగ్లీష్ కూడా వచ్చు, అంటే స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు మాట్లాడలేకపోతారు ఇంగ్లీష్. కరెక్ట్ గా క్యూపూ రోడ్ లో మెట్రో ఎక్కి నింజంగ్ రోడ్ లో దిగి మళ్ళీ లైన్ 2 కి చేంజ్ అయ్యి నింజంగ్ రోడ్డు నెక్స్ట్ స్టాపే లుజియాజీ. అక్కడ దిగితే మనం టీవీ టవర్ దగ్గరికి వచ్చేస్తాం. మేము నింజాంగ్ రోడ్లో దిగిన తర్వాత లైన్ 2కి చేంజ్ అయ్యి లుజియాజీలో దిగినాం. అంతా అయిపోయింది. దిగిన తర్వాత మాకు బయటకి ఎట్టాలో తెలియకపోతే అక్కడ ఒక అతన్ని అడిగితే పాపం అతను ఎంత మంచోడంటే మాకు తెలియదని చెప్పేసి మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లి ఆ ఎగ్జిట్ గేట్ దగ్గర వదిలేసిండు. ఎంత మంచోడో, మంచోళ్ళబ్బా వీళ్ళు కూడా. మనం ఏదో అనుకుంటాం కానీ మంచోళ్ళే. ఇక బయటికి రాగానే కరెక్ట్ గా టీవీ టవర్ ఆపోజిట్ లో ఇక్కడ బిల్డింగ్ ఉంటది. ఈ బిల్డింగ్ పక్కకే ఇక వస్తాం. ఇక్కడికి రాగానే ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లే, ఎక్కలేని ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. షాంఘై మెయిన్ సిటీ కూడా సూపర్ ఉంది, చూడడానికి ఎంతో బాగుంది. చైనాలో ది సెకండ్ రిచెస్ట్ సిటీ అంటే ఈ షాంఘై సిటీ అంట. అందుకే కొన్ని ప్లేసుల్లో చీప్గా ఉన్నాయి, కొన్ని ప్లేసుల్లో ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ప్రైజెస్. కరెక్ట్గా ఈ సబ్వే దాటంగానే ఈ పక్కన ఈ బిల్డింగుల దగ్గర మంచి ఫోటోలు దిగడానికి మంచి స్పాట్ ఇది. ఇక అందరు ఇక్కడే దిగుతున్నారు అనుకోండి. సర్లే ఇక మనం కూడా ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి నేను కూడా మంచిగా 4-5 ఫోటోలు దిగిన. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఏం తినలేదు తాగలే, అంటే వాటర్ తాగినాం అనుకోండి, అది వేరే విషయం. ఇక తినలేదని చెప్పేసి ఒక షాప్లోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఏం లేవు తినడానికి సరిగ్గా. నీ అమ్మ ఏం షాపులో రా బాబు. ఇంకా అటు ఇటుగా మొత్తానికి ఒక లీచీ లేస్ ప్యాకెట్లు దొరికినాయి. ఇంకా ఇది తీసుకెళ్ళి బిల్లింగ్ వేయించిన ఒక 18 yuans తీసుకున్నారు దీనికి. ఇప్పుడు ఆకలి ఏం చేయాలి అర్థం కాక ఇక లేస్ ప్యాకెట్ లీచీ వాటర్తో సరిపెట్టుకున్నాం. ఇంకా బయటకు వచ్చి అట్లా కూర్చొని ఇక చెట్ల కింద ప్రశాంతంగా తిన్నాం. ఇక పక్కనే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ లేవని కాదు, మస్తు ఉన్నాయి ఫుడ్ స్టాల్స్, కానీ అక్కడ తినడానికి మనకి సరిపోయే ఫుడ్ లేదు. అంటే బిర్యానీలు అలాంటివి ఏం లేవబ్బా, అందుకే ఏం తినలేకపోయా. ఇక తింటూ ఇక చెట్ల కింద ఒక 4-5 గంటలు కూర్చున్నా. ఈ లోపు ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సర్లే పక్కనే ఉన్న మాల్కి వెళ్దాం అని చెప్పేసి అట్లా పైకి వచ్చి చూడంగానే ఈ టీవీ టవర్ ముందు ఎక్కలేని సంతంతా ఇక్కడే ఉంది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇక ఇట్లా వీడియో తీస్తున్నా మధ్యలోనే ఇక నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కానీ నా లక్ బాగుంది, రికార్డ్ చేసిన వీడియో సేవ్ అయ్యింది. ఇక మాల్లోకి వెళ్ళి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇక బయటకు వచ్చి చూడంగానే ఇంకా ఫుల్ క్రౌడ్ అయింది. ఓడి అమ్మ. కానీ నైట్ టైం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలని ప్లాన్ చేస్తే డే టైం కంటే నైట్ టైం వస్తేనే బాగుంటుంది. నైట్ టైమే ప్లాన్ చేసుకోండి. డే టైంలో ఎట్టా సమ్మర్ సీజన్ అబ్బో బీభత్సమైన ఎండలు, కానీ నైట్ టైం అయితే ఈ లైటింగ్స్ ఇదంతా అసలు నెక్స్ట్ లెవెల్. మస్త్ అంటే మస్తు ఉన్నది. ఆ టీవీ టవర్ లో కూడా పైకి ఎక్కొచ్చు. జస్ట్ అన్ని ఒక 118 ఫ్లోర్లు అంతే. జస్ట్ ఎంత ఒక 250 yuans కడితే పైకి తీసుకెళ్తారు. ఫ్రీగా ఏం కాదు ఇక్కడ, ఫ్రీగా ఏం రాదు. మన ఇండియా లాగా సమ్మర్ సీజన్ లో చలివేంద్రాలు పెట్టినట్టు ఇక్కడ అలాంటివి కూడా ఏం లేవురా బాబు. వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలి. ఒక వాటర్ బాటిల్ వచ్చి 10 yuans అంట. ఇక్కడికి రావాలంటే నైట్ టైమే రావాలి. నైట్ టైమే చాలా బాగుంది. ఇక దాని పక్కనే ఇక షార్క్ ఎక్వేరియం ఉంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ టికెట్ చూస్తే 150 yuans పెట్టారు. జస్ట్ షార్కుని చూడడానికి 150 yuans అంట. షార్కుని చూడడానికి కూడా 150 yuans ఎందుకులే వేస్ట్ చేయడం, సైలింగ్ లో ఉంటే ఎట్టా కనిపిస్తాయి అప్పుడప్పుడు అని చెప్పి ఇక వెళ్ళలేదు. ఇక్కడ కూడా అలా టైం పాస్ చేస్తానే ఇక టైం కూడా అయిపోయింది. మా బస్ వచ్చే టైం. ఇక వెళ్ళి అదే బస్ స్టాండ్ లో నిల్చున్నాం. బస్ కూడా కరెక్ట్ టైంకి వచ్చింది. ఎమ్మటే ఇక మేమందరం ఎక్కేసి ఇక షిప్ కి రిటర్న్ వచ్చేసినాం. ఈ రోజు నడిచి కాలు నొప్పిలేసి బాగా టైర్డ్ అయిపోయా, కానీ పర్లేదు, ఓకే, నైస్, ఎంజాయ్ చేసినాం మంచిగా. టీ షర్ట్స్ తీసుకున్న దగ్గర ట్రయల్ రూమ్ లేదని చెప్పేసి ఇక రూమ్ కి వచ్చిన తర్వాత ఒక్కొక్క టీ షర్ట్ వేసుకున్నా. ఇక నేను తీసుకున్న టీ షర్ట్స్ ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తా చూడండి. టీ షర్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ప్రింటెడ్ టీ షర్ట్స్. ఇందులో ఏ టీ షర్ట్ బాగుందో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చాలా రోజులు ఉంది కదా, మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తాం మీకోసం. నాకైతే బ్లాక్ టీ షర్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో కొంచెం ఎలక్ట్రానిక్స్ అట్లనే ఇంకా ఏవైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో చేసి పెట్టుకోండి.